నీట్ పరీక్షలు అయిపోయినాయి, గొడవలు అయిపోయినాయి. బట్ బొద్దింకల పార్టీ అయితే అక్కడే కూర్చునుంది. బట్ అసలు నీట్‌కి సంబంధించినటువంటి వివాదం వెనకాల ఏముంది అన్న దాని మీదన జర్నలిస్ట్ శ్రీనికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. నాగపూర్‌కి చెందిన 18 ఏళ్ల అబ్దుల్లా మహమ్మద్ తాలిబ్ అనే విద్యార్థి అడ్మిట్ కార్డు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. నాగపూర్‌లో ఉండాల్సిన పరీక్షా కేంద్రం ఏకంగా సముద్రాలు దాటి యూఏఈ, అబుదాబి, దుబాయ్‌లో పడింది. ఈ వార్త క్షణాల్లో దావానలంలో వ్యాపించింది. పాస్‌పోర్ట్ కూడా లేని ఒక పేద విద్యార్థిని 48 గంటల్లో దుబాయ్ వెళ్లి పరీక్ష రాయమంటారా? ప్రభుత్వానికి కళ్ళు లేవా? నీటి వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోయిందంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, కొన్ని రాజకీయ శ్రేణులు ప్రభుత్వం మీద, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు దాడికి దిగినాయి. ఇన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న ఇట్లాంటి ఘోరమైన సాంకేతిక లోపాలు ఎలా జరుగుతాయంటూ దేశవ్యాప్తంగా ప్రజల్లో వ్యవస్థ మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి, అనుమానాలు కూడా నెలకొన్నాయి. కానీ అసలు నిజం బయటపడినప్పుడు దేశం మొత్తం ముక్కును వేలేసుకుంది. మీడియాలో వస్తున్న ఆరోపణలు తీవ్రంగా పరిగణించిన ఎన్టీఏ ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు చేసి ఆ విద్యార్థికి సంబంధించిన పూర్తి డిజిటల్ వెబ్ లాగ్స్ మరియు ఐపీ అడ్రస్ వివరాలను బహిర్గతం చేశారు. ఆ రికార్డుల ప్రకారం పరీక్షా కేంద్రాల మార్పు కోసం ఇచ్చిన కరెక్షన్ విండో సమయంలో అబ్బాయి లేదా అతని కుటుంబ సభ్యులు తమ సొంత లాగిన్ ఐడి, పాస్వర్డ్ను ఉపయోగించి నాగపూర్లోని తమ సొంత కంప్యూటర్ నుంచే స్వయంగా అబుదాబిలోని మొదటి ఆప్షన్గా, దుబాయ్ని రెండో ఆప్షన్గా ఎంచుకున్నారు. 1కి 2 సార్లు ప్రివ్యూ చూసుకుని మరి వారే ఆ సెంటర్లను లాక్ చేశారు. అంటే అక్కడ జరిగింది ప్రభుత్వ వ్యవస్థ లోపం కాదు, కేవలం ఆ విద్యార్థి కుటుంబం ఆన్లైన్ ఫామ్ నింపేటప్పుడు చేసిన అత్యంత బాధ్యతారహితమైన పొరపాటు. తమ సొంత తప్పును దాచిపెట్టి మాకేం తెలియదు, ఇదంతా టెక్నికల్ గ్లిచ్ అంటూ వాళ్ళు ఆడిన డ్రామా వల్ల దేశంలోని అత్యున్నత పరీక్షా వ్యవస్థ ప్రతిష్ట మసకబారింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిరంతరం శ్రమిస్తూ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని చూస్తుంటే ఒక్క అజాగ్రత్త వల్ల, స్వార్థం వల్ల మొత్తం సిస్టంలో లోపం ఉందని తప్పుడప్పుడే దేశ ప్రజల్లోకి వెళ్ళడం నిజంగా అత్యంత బాధాకరమైనటువంటి ఘోరం. అయినప్పటికీ ఎన్టీఏ కేవలం విద్యార్థి భవిష్యత్తును మాత్రమే దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో చివరి నిమిషంలో అతని కేంద్రాన్ని తిరిగి నాగపూర్కే మార్చి పరీక్ష రాసే అవకాశం కల్పించింది. ఈ కథ మనకు నేర్పే గుణపాఠం ఒకటే: డిజిటల్ యుగంలో బాధ్యత రహితంగా చేసే చిన్న పొరపాటైనా దాని వ్యవస్థపైకి నెట్టేసి తప్పుడు ప్రచారం చేస్తే దేశవ్యాప్త నమ్మకాన్ని ఎలా దెబ్బతీస్తుందో ఈ ఘటన సజీవ సాక్ష్యం.